ఏ గొప్ప గుణం చూడాలన్నా రాముడిలోనే చూడాలి. రాముని యందు అన్ని గొప్ప గొప్ప గుణములన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి. అందుకని యోగులు రాముని యందు ఉన్న గొప్ప గుణాల్ని తలుచుకొని తమలో తాము ఆనందపడిపోతుంటారు. అటువంటి రాముడు ఈయనే. రాముడు రాఘవుడు రఘువంశంలో పుట్టాడు. వంశకర్తలు అంటారు. ఒక్కొక్క వంశంలో ఒక్కొక్కరు పుట్టారనుకోండి, ఆ వంశంలో పుట్టినటువంటి మహాపురుషుల యొక్క కీర్తి కన్నా వీళ్ళ కీర్తి ఎక్కువైపోయి వీళ్ళ పేరుతో ఆ వంశాన్ని చెప్తారు. నిజానికి అది ఇక్ష్వాకు వంశం. ఇక్ష్వాకు వంశంలో రఘుమహారాజు గారు పుట్టిన తరువాత దానికి రఘువంశం అని పేరు వచ్చింది. కాళిదాస మహాకవి రఘువంశము అని రచన చేస్తూ అందులో రఘుమహారాజు గారి గొప్పతనం ఏమిటో చెప్పాడు. త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం అన్నాడు. రఘుమహారాజు గారు ఎంతో ఐశ్వర్యాన్ని సంపాదించాడు. దేనికి అంటే దాచుకుని అనుభవించడానికి కాదు, అదంతా దీనులైన వాళ్ళకి దానం చేసేయడం కోసం. త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం. ఎక్కువ మాట్లాడేవాడు కాదుట. వేదిక మీద కూర్చుంటేనే భూపసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వము వాజి బాహాపటు శక్తియున్యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడడం, వినవలసి వచ్చినప్పుడు మాట్లాడకుండా వినగలగడం, ఇవి ఉండవలసిన లక్షణాలు. కాబట్టి ఆయన గొప్పతనం ఎక్కడుంది అంటే రఘుమహారాజు గారు ఎక్కువ మాట్లాడేవాడు కాదుట సభలో తప్ప. ఎందుకు మాట్లాడేవాడు కాదు అంటే అదే పనిగా మాట్లాడితే ఎక్కడో ఏదో తప్పకుండా చేస్తానులేండి అనేసి చెయ్యని దోషం వస్తుంది, అసత్య దోషం. అందుకని ఎక్కువ మాట్లాడేవాడు కాదుట. సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం. కీర్తి కోరుకోవాలి పురుషుడు. పురుషుడంటే ఎవరైనా కూడా, పురుషుడు అంటే ప్రయత్నించువాడు అని. స్త్రీ కూడా పురుషుల్లోకి వచ్చేస్తుంది అప్పుడు. పురుషార్థములు అంటారంటే ప్రయత్నించి పొందవలసినవి అని. అటువంటి కీర్తిని పొందడానికి ఆయన దండయాత్ర చేసి రాజ్యములను పొందాడు తప్ప, కేవలం తండ్రి గారు ఇచ్చిన రాజ్యం పరిపాలించాడు తప్ప రఘుమహారాజు గారు ఎన్నడూ యుద్ధానికి వెళ్ళింది లేదన్న అపకీర్తి ఉండకూడదు కాబట్టి దండయాత్ర చేశాడు. యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం. గృహస్థాశ్రమంలో దేనికున్నాడు అంటే ధార్మికమైన సంతానమును పొందడం కొరకు. సంతానమును పొందిన తరువాత ఇక ఆయనకి ఆమె ధర్మపత్ని తప్ప ఇక కామముతో సంబంధం లేని జీవితం గడిపాడు. ఈ 4 గుణముల చేత ఆ వంశము రఘువంశమైపోయింది, అంత గొప్పవాడు కాబట్టి. అటువంటి రఘువంశంలో ప్రభవించి ఆ ముందు పుట్టిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక గుణానికి గొప్పగా చెప్పబడతారు. వాళ్ళందరి మీద ఒక్కొక్కరి మీద ఒక్కొక్క గ్రంథం, ఒక్కొక్క నాటకం, అంతంతటి మహాపురుషులని.